హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 84 అండ్ 85 అప్డేట్ చూసేద్దాం. మళ్ళీ ఎప్పటిలానే డెమాన్ కి రీతికి మధ్య మళ్ళీ మనస్పర్ధలు. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు స్వామి? ఎలా కలిసి ఉంటారు? ఎప్పుడు చిటికి మాటికి గొడవ ఆడుతుంటారు, విడిపోతుంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు, విడిపోతుంటారు. బహుశా దీన్నే ప్రేమ అంటారా, ప్రేమ కాదంటారా? ఏమో నాకైతే తెలీదు. కింద కామెంట్స్లో మీరు రాయండి. సంజన గారికి ఇది బాగా అలవాటు అయిపోయింది. ఏదైనా అనిపిస్తే మొహం మీద అనేయడం, తిట్టేయడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడేయడం. తర్వాత నాగార్జున సార్ వచ్చినప్పుడు వీకెండ్లో ఆయన ముందు ఏడవడం, నా ఇంటెన్షన్ అది కాదు, నా డెఫినేషన్ అది కాదు, నా మోటివేషన్ అది కాదు, నా ఎమోషన్ వేరు, నేను నేను చెప్పిన దాని మీద స్టాండ్ అయి ఉన్నాను, ఇలాంటి మాట్లాడి తను చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి ట్రై చేయడం ఎంతవరకు కరెక్ట్? రీతు మీద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సంజన గారు చేసినవి 100% తప్పు. నాగార్జున సార్ అది ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేశారు. అయినా సరే నాగార్జున సార్ని కూడాను ఏంటి మ్యానిపులేట్ చేయడానికి సంజన గారు ట్రై చేసిన విధానం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వీడియో ప్రూఫ్ చూపించి కూడాను సంజన గారు మీరు చేసిన తప్పు అని చెప్పినా సరే, లేదు సార్ నా ఇంటెన్షన్ అది కాదు సార్ అనేస్తే ఎవడేం చేయగలడు? ఆ? ఎవరు మాత్రం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు? ఓకే, ఇలాంటి మనుషులు ఇంతే అని చెప్పి వదిలేయడం తప్ప. అప్పటికి నాగార్జున సార్ గేట్స్ ఓపెన్ చేశారు, దయచేసి వెళ్ళిపోమ్మా అని చెప్పి. ఫస్ట్ ఏమో వెళ్ళను, నాకు ఈ హౌస్ అంటే ఇష్టం అని చెప్పావు. ఆ తర్వాత ఏమొచ్చి హౌస్ మేట్స్ యొక్క డెసిషన్ తీసుకోమని చెప్పి నాగార్జున సార్ చెప్పారు. అప్పుడేమో మళ్ళీ నేను వెళ్ళిపోతాను సార్ అన్నావు. అంటే నిమిషానికి ఒక నిర్ణయం. ఇలా అయితే ఎలాగా మేడం? డెమాన్ని నాగార్జున సార్ కొంచెం పొగిడారు, చాలా బాగా ఆడావు, చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చావు, ఇంజూర్ అయినా సరే ఫైట్ చేసావు అని చెప్పి. ఇంజూర్ అయినా ఫైట్ చేశారు, బట్ ఈ ఒక్క ఇన్సిడెంట్తో డెమాన్ ఆట పోలేదు. ఎంటైర్ గ్రాఫ్ తన హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 13th వీక్ అనమాట. ఇప్పటి వరకు కూడా హౌస్లో తను ఆడిన విధానం, తన గ్రాఫ్ చూసుకుంటే కనుక ఒకే ఒక్క పర్సన్ వల్ల డ్రాప్ అయింది. ఆ పర్సన్ ఎవరన్నది నా నోటితో నేను చెప్పను, ఆల్రెడీ మీకు తెలుసు. సో మనం ఎప్పుడూ కూడాను మన పిలకని ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టకూడదు అనమాట. మన గేమ్ని ఎదుటి వాళ్ళ ఆటతోనే డిపెండ్ అయి ఉండేలా చేసుకోకూడదు. మన మీద మనం బేస్ అయి ఉండాలి, మన మీద మనం డిపెండ్ అయి ఉండాలి. మన కాన్ఫిడెన్స్, మన స్ట్రాటజీలు మనకు ఉండాలి, మన ప్లానింగ్ వేరే ఉండాలి. మనం అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటో మర్చిపోకూడదు. అది మర్చిపోవడం వల్లనే డెమోన్కి పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు టాప్ లిస్ట్లో టాప్ 2లో ఉండాల్సినాడు, టాప్ 5లో ఉంటాడో లేదో కూడా అనే పరిస్థితిలో ఉన్నాడు డెమోన్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఆ యూ ఎవరన్నది అందరికీ తెలుసు. డెమాన్కి కొంచెం కోపం ఎక్కువ, అది 100% తెలుసు. ఎందుకంటే చిన్న చిన్న టాస్కుల్లో ఎప్పుడైనా సరే గొడవ పడడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ డెమాన్ చేస్తూ ఉంటాడు. బట్ అలాగని చెప్పి తను మ్యానిపులేటర్ కాదు, తనేమి నెగిటివ్ పర్సన్ కాదు. తను చాలా మంచి వ్యక్తి, చాలా సెన్సిటివ్ వ్యక్తి, ఏదన్నా సరే దగ్గరగా తీసుకునే వ్యక్తి, మనుషుల్ని చాలా నమ్ముతాడు. అలా నమ్మటం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ ప్రాసెస్లోనే కళ్యాణ్ని గొడవ వచ్చినప్పుడు కళ్యాణ్ కాలర్ పట్టుకోవాల్సి వచ్చింది, కళ్యాణ్ పీక పట్టుకోవాల్సి వచ్చింది తప్ప. కానీ ఇంటెన్షనల్గా అయితే మాత్రం డెమాన్కి ఎలాంటి ఉద్దేశం లేదు కళ్యాణ్ని పీక పట్టుకోవాలి ఇట్లా అని చెప్పి. దానికి నాగార్జున గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆడియన్స్ మీరు ఎప్పుడు కూడా ఒక పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తారు, జరగడానికి చాలా ఇన్సిడెంట్స్ బేస్ అయి ఉంటాయని చెప్పి నాగార్జున గారు ఆడియన్స్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. అట్ ద టైం హౌస్ మెంబర్స్ కూడాను. ఆ స్ట్రెయిన్ క్లీనింగ్ టాస్క్ లో దివ్య భరణి గారికి విన్నింగ్ పొజిషన్ ఇచ్చింది. అక్కడ తనుజ వాళ్ళు ఉన్నా సరే తనుజ వాళ్ళని కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదైనా సరే తనుజ ఉంటే ఆబ్వియస్లీ ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్లో దివ్యకి నచ్చట్లేదు, తనుజ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో దివ్య అంటే నచ్చట్లేదు. సో వీళ్ళిద్దరూ గేమ్ ఒకరి వల్ల ఒకరు డ్యామేజ్ 100% అవ్వుకుంటూ వస్తుంది. ఏం జరుగుద్దో ఏంటో తెలియదు. తనుజ కూడాను అది బ్రాండ్ టాస్కా లేకపోతే వీకెండ్ ఎలిమినేషన్ టాస్క్ అన్నది తెలియక గొడవ పడాలో గొడవ పడకూడదో తెలియని సిచ్యువేషన్ అనమాట. ఊరకనే ప్రతిదీ కూడా ఒక టాస్క్ లాగా ఫీల్ అయిపోయి హౌస్లో ప్రతి క్షణం కూడాను గేమ్ అనుకొని ఫీల్ అవ్వచ్చు, ఓకే కాదన్ను. కానీ ఎంటర్టైన్మెంట్ వ్యూలోకి వచ్చినప్పుడు, ఎంటర్టైన్మెంట్ ప్లేలోకి వచ్చినప్పుడు కొన్ని టాస్క్లు చూసి చూడనట్టు ఉండాలన్నమాట. తనుజ మరి టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అయిపోయింది అనమాట. పెద్దానికి ఏడవటం, పెద్దానికి అరవటం ఇట్లా. ఈ వారం అయితే దివ్య ఎలిమినేట్ అయిపోయింది. ఆబ్వియస్లీ అందరూ అనుకున్నదే లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాలి, బట్ ఈ వీక్ వరకు ఉంచారు కొన్ని రీజన్స్ వలన. ఫైనల్లీ దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ చెప్పింది, చాలా బాగా చెప్పింది, పాజిటివ్గా చెప్పింది. చాలా మెచ్యూర్డ్ పర్సన్. కొంచెం కోపం తగ్గించుకుంటే చాలా బాగుంటుందమ్మా దివ్య గారు. మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, మీ ఏదైతే ప్రొఫెషన్ ఉందో అందులో మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.